హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిలీశాంతి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసా. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సమ్మర్ సీజన్లో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఒక్కసారి ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. సమ్మర్ అంటున్నావేంటి, ఇది వింటర్ కదా అని అనుకోకండి. అస్సలు వింటర్లా లేదు, సమ్మర్ లాగే ఉంది కదా. సో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే చెప్తాను. ఇందులో అయితే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసాను, ఏంటో తెలుసుకోవాలని ఉందా ఎండ్ వరకు చూసేయండి. ఇలా అయితే నేను ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నా. ఇలా 1/2 లీటర్ మిల్క్ని తీసుకొని ఒక దాంట్లో వేసి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని మనం 1/2 లీటర్ తీసుకున్నాం కదా, ఈ 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ అయిపోవాలి. అంతవరకు కూడా మీడియంలోనే పెట్టుకొని బాయిల్ చేయండి. ఈలోపు పక్కన ఇలా కాజుని తీసుకొని హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసి ఇలా ఒక్క 10 మినిట్స్ నానబెట్టండి. హాట్ వాటర్ వేస్తే ఇంకొంచెం బేగా నానిపోతుంది. లోపు మన మిల్క్ ఎంతవరకు బాయిల్ అయ్యాయో చూద్దాము. ఆల్మోస్ట్ ఇక్కడ పావు వంతుకైతే వచ్చేస్తుంది. చుట్టూరు మేగడ అయితే ఫామ్ అవుతుంది కదా, అదే మెయిన్ ఇంగ్రీడియంట్. టేస్ట్ రావడానికి అదే ఒక మెయిన్ కారణం. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత కాజుని కొంచెం వాటర్ని అయితే మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో అయితే వేసేయండి. ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కుంకుమ పువ్వు ఉంటుంది కదా, సాఫ్రాన్, నా దగ్గర అయితే పింక్ కలర్ అయితే ఉంది. చాలామంది దగ్గర న్యాచురల్ది ఎల్లో కలర్ది కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇది ఉంది, సో నేను ఇదే వేసాను. ఇది కూడా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా కలుపుకొని చూసారా ఎంత దగ్గరికి వచ్చేసిందో. పావు వంతుకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేశానని చెప్పాను కదా, బాదం డ్రింక్ మిక్స్ అనమాట. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా మీరు నమ్మరు, ఇది వేయడం వల్లే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మనకి మార్కెట్స్లో దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఆల్రెడీ బెల్లం పాకం ఉంటే అది వేసేస్తున్నా. మీ దగ్గర ఒకవేళ పాకం లేకపోతే బెల్లాన్ని కరగబెట్టుకొని అది కూడా వేసుకోవచ్చు. రుచికి తరిపడేంత చూసుకొని వేసుకోండి. కొంచెం ఇలాచీని కూడా ఫ్లేవర్ కోసం అది కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దీన్ని ఇలాగా వదిలేసేయండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని మనం ఎందులో అయితే ఐస్ క్రీమ్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో అందులో అయితే వేసుకోండి. మీ దగ్గర ఇలాంటి చిన్న చిన్న గ్లాసెస్ ఉంటే రిమైనింగ్ది అందులో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో బాదం, కాజు, అలాగే పంకిన్ సీడ్స్ ఇవన్నీ అయితే వేసాను. మీ దగ్గర ఏ ఉంటే అవి అలా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా అల్యూమినియం షీట్ ఉంటే ఇలా మొత్తాన్ని క్లోజ్ చేసి క్యాప్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని అలాగే గ్లాస్లో కూడా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని ఒక 8 అవర్స్ ఆర్ లేకపోతే ఓవర్ నైట్ మొత్తాన్ని ఇలా ఫ్రిడ్జ్లోనే వదిలేసేయండి. ఇది అండ్ అలాగే ఆ గ్లాస్ ఇది కూడా ఇలా క్లోజ్ చేసేసి పెట్టేసా. టెంపరేచర్ మేము కొంచెం కూలింగ్ తక్కువ తింటాము, సో అందుకే టెంపరేచర్ లోలో ఉంది. టెంపరేచర్ని కూడా సెట్ చేసేసా. హైలో అయితే పెట్టాను, మనకి గడ్డి కట్టాలి కదా అని. సో నెక్స్ట్ డే అయితే నేను ఓపెన్ చేస్తున్నా. చాలా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ బాదం మిక్స్ మాత్రం ఖచ్చితంగా వేయండి, దానివల్లే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని డెకర్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీ దగ్గర కుల్ఫీ మోల్స్ ఉంటే అవి కూడా అందులో కూడా ఇది వేస్తే మనకి కుల్ఫీలా కూడా అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి టాటా, బాయ్ బాయ్.